హాయ్ అండి, అందరికీ నమస్కారం. కేఎఫ్సి ఎలా చేయాలో ఎగ్స్తో ఎలా వస్తుందో చూద్దాం రండి. ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో 3 ఎగ్స్ కొట్టండి. చికెన్తో చేయాలని ఉంటుంది కానీ చికెన్తో చేసినా సరిగ్గా రాదు. అందుకే ఎగ్స్తో ఎలా చేయాలో మీకు చూపిస్తాను రండి. చూడండి, నేను 3 ఎగ్స్ తీసుకుని ఎలా పగలు కొట్టాను. తర్వాత లైట్గా పసుపు వేసుకోండి. తర్వాత కారం వేసుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న బాగా మిక్సింగ్ చేయండి. ఒకేపే తిప్పుకోండి, అంటే రెండేపులు అలా తిప్పుకున్నా ఉండలుగా కారం కట్టేస్తుంది. ఒకేపుగా తిప్పుకోండి. చూడండి ఎలా కలిసిందో. మనం దీన్ని బౌల్ తీసుకుని దానికి ఆయిల్ రాసి మనం కలిపి పెట్టుకున్న ఎగ్స్ని దాంట్లో వేయాలి. చూడండి ఎలాగేసాను. తర్వాత గిన్నెలో నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకోండి. తర్వాత మనం కలిపి పెట్టిన గిన్నె ఉంది కదా, గిన్నె దాంట్లో పెట్టండి. పెట్టేసి దాని మీద మూత పెట్టేయండి. హాఫ్ బాయిలింగ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఒక బౌల్ తీసుకొని 3 స్పూన్స్ మైదా వేయండి. మైదా వేసాక స్టార్ మసాలా ప్యాకెట్ తెచ్చుకొని వేయండి. ఇంట్లో రెడీగా మసాలా ఉంటే వేసేయండి, అది మీ ఇష్టం. తర్వాత వాటర్ వేసి కలపాలి. అంత పలసగా కాదు, అంత చిక్కగా కాదు, సమంగా కలుపుకోండి. నేను చూడండి ఎలా కలుపుతాను, అలా కలపండి. నాకు వాటర్ సరిపోక మళ్ళీ కలుపుతున్నాను ఫ్రెండ్స్. మీరు మాత్రం సమానంగా కలుపుకోండి. చూడండి ఎలా కలిపాను. అంత చిక్కగా కాదు, అంత పలసగా కాదు, మీడియంగా కలుపుకోండి. తర్వాత కార్న్ చిప్స్ తెచ్చుకొని దాన్ని పొడిని చేసుకోండి. లేస్ ఉంటే లేస్ కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం, చాయిస్ మీదే. చూడండి ఎలాగవుతుందో. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక వేడెక్కేదాకా ఉంచండి. మనం ఇందాక పెట్టుకుని హాఫ్ బాయిలింగ్ చేసుకున్నాం కదా ఎగ్, అది తీసుకొని చూడండి సాఫ్ట్ తీసుకున్నాను. అది తీసాను, బాగా ఉడికింది చూడండి ఫ్రెండ్స్. దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను, అలా కట్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న మైదాన్ని దాంట్లో ముంచి ఆ చిప్స్లు దానికి అతికించండి. చూడండి ఎలా పెడుతున్నాను. అలా పెట్టాక మనం ముందుగా పెట్టుకున్న నూనె చూడండి, నూనె బాగా మరిగిన వల్ల మనం వేసిన వెంటనే ఎలా మరుగుతుందో చూడండి. అలా వేగించుకోండి. ఒకసారి అటు ఇటు కూడా తిప్పండి. తిప్పి అటే పక్క కూడా వేగించండి. ఎగ్తో కూడా కేఎఫ్సి కూడా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకసారి తయారు చేసి మీరు ఎలాగ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇంకా కేఎఫ్సి కూడా పనిచేయచ్చు ఫ్రెండ్స్, అంతలా టేస్టీగా ఉంటుంది. చికెన్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. అది కూడా చేసి పెడతాను ఫ్రెండ్స్.